నలువైపుల నుండి బుద్ధిని తొలగిస్తూ కేవలం స్వయాన్ని చూసుకునే అభ్యాసం చేయండి. నేను ఎవరు అసలు? ఈ శరీరాన్ని నడిపించేటువంటి, ప్రతి సంకల్పాన్ని నడిపించేటువంటి, ప్రతి భావనను అర్థం చేసుకునేటువంటి నేను చైతన్య శక్తి ఆత్మను. స్వయాన్ని భ్రుకుటి మధ్యలో చూడండి. అతి సూక్ష్మమైన మెరుస్తున్న ప్రకాశ నక్షత్రం, point of light shining in the center of the forehead. శక్తిని చూడండి. నేను ఈ శరీరానికి యజమానిని. ఆత్మనైన నేను నా ఒరిజినల్ స్వరూపం శాంతి. నా ఒరిజినల్ స్వరూపమైన శాంతిలోనే ఉన్నాను. శాంతి నా సహజ గుణము, శాంతి నా సంస్కారము, శాంతి యొక్క కిరణాలు నా నుండి వెలువడి నా నలువైపులా ప్రసరిస్తున్నాయి. బుద్ధి ద్వారా స్వయాన్ని తేలికగా అనుభవం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను చైతన్య శక్తిని. నేను ఆత్మ జ్యోతి స్వరూపము. ఈ భ్రుకుటి మధ్యలో విరాజమానమై ఉన్నాను. నేను ఈ శరీరానికి యజమానిని. నేను ఆత్మ నా ఒరిజినల్ స్వరూపంలో నా శాంతి స్వరూపాన్ని చూస్తున్నాను. శాంతి దేనికోసమైతే నేను అన్ని చోట్ల వెతుకుతూ ఉండేదాన్నో అది నా నిజమైన నేచర్, నా సహజ గుణం. శాంతి నా ప్రాపర్టీ. శాంతి నా అసలైన నిజ సంస్కారము. శాంతి యొక్క వైబ్రేషన్స్ ఆత్మనైన నా నుండి వెలువడి నలువైపులా ప్రసరిస్తున్నాయి. ఎలా అయితే సూర్యకిరణాలు నలువైపులా వ్యాపిస్తాయో అలాగే శాంతి వైబ్రేషన్స్ నా నుండి వెలువడి నలువైపులా వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఆత్మ. ఈ దేహము నాకు వీడ్కోలు ఇచ్చి నా నిజమైన ఇంటి వైపుకు వెళ్తున్నాను. ఒకసారి స్వయాన్ని చూసుకోండి. A point of light traveling upwards. ఒక చిన్న బిందువు పైనకు ప్రయాణిస్తుంది అనేది చూడండి. నేను ఆత్మ పైనకు వెళ్తూ ఉన్నాను. ఈ సృష్టికి దూరంగా సూర్య చంద్ర నక్షత్రాలను దాటుకుంటూ నేను ఆత్మ నా ఇంటి వైపుకి చేరాను. ఇంటికి చేరాను. ఎక్కడైతే నలువైపులా ప్రకాశమే ప్రకాశము ఉందో, శాంతియే శాంతి ఉందో అక్కడికి
నలువైపులా శాంతితో నిండి ఉంది. శాంతిధామం. The peace everywhere around. ఆత్మనైన నా ఇల్లు శాంతిధామం. నేను ఆత్మ. మధురమైన శివబాబా. ఆత్మనైన నా తండ్రి. ఆయన నా వలె ఒక ప్రకాశంతో నిండిన ఘని జ్యోతి స్వరూపుడు. పాయింట్ ఆఫ్ లైట్. ఆత్మనైన నేను ఆయన సన్ముఖంలో వచ్చి కూర్చున్నాను. శివబాబా, ఎవరితో అయితే నేను ప్రతి సంబంధాన్ని జోడించగలుగుతాను ఆయనే. ఒకవేళ తల్లి తండ్రి సంబంధమైన, లేదా బిడ్డ సంబంధమైన, స్నేహితుని సంబంధమైన ప్రతి సంబంధాన్ని జోడిస్తూ ఉన్నాను. ప్రతి సంబంధాన్ని నేను శివబాబాతో అనుభవం చేయగలుగుతాను. శివబాబా నాకు అన్నీ ఇస్తూనే ఉంటారు. నన్ను సంపన్నం చేస్తూ ఉంటారు. నా మనస్సులో నన్ను వేధిస్తున్న ఏ విషయమైనా సరే ఈ స్నేహితునితో పంచుకుంటాను. అన్ని విషయాలు చెప్పి తేలికగా అయిపోతున్నాను. శివబాబా శాంతి సాగరుడు. ఈ శాంతి కోసం మొత్తం విశ్వమంతా వెతుకుతుందో ఆ శాంతి సాగరుడు నా తండ్రి. శాంతి శక్తిని స్వయంలో నింపుకుంటూ ఉండండి. బాగా నింపుకొని ఆ శక్తిని ఆత్మనైన నా నుండి వెలువడి మొత్తం విశ్వంలో వ్యాపిస్తూ ఉంది. ఎవరైతే శాంతి కోసం వెతుకుతున్నారో ఆ ఆత్మలందరి వరకు శాంతి చేరుతుంది. స్వయం నుంచి విశ్వమంతా వ్యాపిస్తూ ఉన్న శాంతిని చూడండి, గమనించండి. పరమాత్ముని పవిత్రత, శాంతి మరియు జ్ఞానంను ఆత్మనైన నేను నింపుకుంటున్నాను. పరమాత్ముని ప్రేమ మరియు పవిత్రత నాలో శక్తినిస్తుంది. జీవనంలో పరమాత్ముని ప్యూరిటీ నా శరీరంలో అణువణువుకు చేరుతుంది. పవిత్రత శక్తి శరీరం అంతా వ్యాపిస్తున్నట్లు అనుభవం చేయండి. Positivity easily leave my body. భగవంతుని శక్తులతో సంపన్నంగా అయ్యి నేను శక్తివంతంగా అయిపోయాను. ఈ శక్తి
కావలసినటువంటి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సుఖం, రిలేషన్షిప్స్లో సంబంధాల మధ్య సుఖాన్ని తయారు చేస్తుంది. కొత్త ప్రపంచాన్ని, స్వర్గాన్ని ప్రపంచంలో తీసుకువస్తుంది. పరమాత్మని ప్రేమ మరియు శక్తులను నింపుకున్నాను. నేను ఆత్మ ఎక్కడి నుండి అయితే వచ్చాను అక్కడ చూసుకుంటున్నాను. మళ్ళీ తిరిగి నా ఇంటిని వదిలి నేను ఆత్మ ఈ భూమిపైకి వాపస్ వస్తున్నాను. చూడండి, స్వయాన్ని మెరుస్తున్న నక్షత్రం నా ఇంటిని వదిలి నక్షత్ర మండలాన్ని దాటుకుంటూ వస్తున్నట్లు స్వయాన్ని చూడండి. ఈ సృష్టి పైన నా శరీరంలో భృకుటి మధ్యలో మెరుస్తున్న ఆత్మను నా స్థానంలో వచ్చి కూర్చున్నాను. నేను ఆత్మ పరమాత్మని పవిత్రత, ప్రేమ, శాంతి మరియు జ్ఞానంతో నిండుగా ఉన్నాను. పరమాత్మని ప్రేమ మరియు పవిత్రత నాకు శక్తిని ఇస్తుంది. ఓం శాంతి. ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन, प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा
बाबा पधारे। ओम विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे बोलते ध्वनियों, मुख से मधुर वाणी बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी बोलते ध्वनियों। से शिव बाबा पधारे। ओम अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम
ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. సద్గురువారానికి శుభాకాంక్ష అందరికీ. మరి బాబా ఈరోజు అవ్యక్త ఇషారా చెప్తున్నారు, ఇషారా చేస్తున్నారు. ఈ నెల అంతా మనం ఏం ప్రాక్టీస్ చేయాలి అట్లా అని. దాంట్లో ముఖ్యంగా ఏం ప్రాక్టీస్ చేయాలంటే, ఇది ఒక ఆట. ప్రపంచంలో స్మృతి, విస్మృతి మరి స్మృతి ఈ ఆట. అయితే ఈ ఆటనే మనం సమాప్తి చేసానికోసం సదా స్మృతి స్వరూపులా ఉండాలి. దానికోసం మొదటి మాట ఏమంటే, బాబా చెప్తారు, అభీ తక్ కई बच्चे स्मृति विस्मृति की चढ़ाई और उतराई और चढ़ते उतरते और चढ़ते रहते हैं. सदा स्मृति स्वरूप बनने के लिए सदैव याद रखो कि सर्वशक्तिमान के साथ हमारी सर्व संबंध है. हम सभी से श्रेष्ठ सूर्यवंशी है. हम सभी से श्रेष्ठ वंशी सूर्यवंशी. तो सदा अपना बाप और अपना वंश स्मृति में रहे तो माया कुछ नहीं कर सकती है. అంటే ఇప్పుడు బిడ్డలందరూ స్మృతి మరి విస్మృతి అంటే మర్చిపోయేది మళ్ళీ తలంపు చేసేది, మరి మర్చిపోయేది తలంపు చేసేది. ఇట్లా ఈ ఆటలో అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నారు. ఎక్కేది దిగేది, ఎక్కేది దిగేది. విస్మృతి అంటే కింద దిగేది, స్మృతి అంటే ఎక్కేది. ఈ ఆటలో ఉన్నారు. అయితే ఈ సంగం యుగంలో మాత్రం మనం సదా స్మృతి స్వరూపులా ఉండాలి. అంటే ఎప్పుడు శివబాబా తలంపు చేయాలి. దానికోసం ఇది స్మృతిలో పెట్టుకోవాలి. సర్వశక్తివాన్ బాబా నా దగ్గర ఉన్నారు. సర్వ సంబంధంతో, సర్వ సంబంధం శివబాబా మన దగ్గర ఊరికే తండ్రి రూపంలో మాత్రమే కాదు, అయితే సర్వ సంబంధాన్ని రూపంలో బాబా మన దగ్గర ఉన్నారు. సర్వశక్తివాన్ బాబా. మరి మనది వంశం కూడా చాలా శ్రేష్ఠ వంశం, సూర్యవంశీ వంశం. అందువల్ల ఇది రెండు సదా స్మృతిలో పెట్టుకోవాలి. సర్వశక్తివాన్ తండ్రి దగ్గర నాకు సర్వ సంబంధం ఉంది. మరి నా వంశం వచ్చేసి సూర్యవంశం, చాలా శ్రేష్టం. ఇది రెండు స్మృతిలో ఉంటే మాయ మన ఏమి చేసానికి కాదు, అంటే మాయ మర్పించేదానికి కాదు. ఇది ఒక పాయింట్ సదా స్మృతిలో ఉండేదానికి. ఏం పాయింట్? సర్వశక్తివాన్ తండ్రి సర్వ సంబంధంతో నా దగ్గర ఉన్నారు. ఇంకొకటి, నేను సూర్యవంశీ ఆత్మ, సదా స్మృతిలో పెట్టుకోవాలి. మరి రెండో పాయింట్ ఏమంటే, हर समय एक दो को बाप की स्मृति दिलाने से आप स्मृति स्वरूप बन जाएंगे. మనం పరస్పరంగా అందరికీ తండ్రి స్మృతి ఇస్తూ ఉంటే మనం కూడా స్మృతి స్వరూప్ అయిపోతాం. అంటే అందరికీ బాబా తలంపు ఇవ్వాలి. అప్పుడు మనం ఆటోమేటిక్లీ బాబా తలంపు చేస్తూ ఉంటాం. దీంట్లో బాబా ఒకటి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన దాది చెప్తూ ఉంటారు. ఏమంటే, బాబా దగ్గర ఒక అమ్మాయి ఉండింది. ఆమె శివబాబా తలంపే చేస్తూనే ఉండలేదు. అందువల్ల బాబా డ్యూటీ ఇచ్చినారు ఆ అమ్మాయికి. ఏమి డ్యూటీ ఇచ్చినారంటే, 5 నిమిషాలకు ఒకసారి వచ్చి బాబా దగ్గర, బాబా నీకు శివబాబా తలంపు ఉందా అని అడగాల, అట్లా అని డ్యూటీ ఇచ్చినారు. ఆమె మరి 5 నిమిషాలకు ఒకసారి వచ్చి బాబా దగ్గర, బాబా శివబాబా యాదే అట్లా అడుగుతూ ఉండేది. బాబా ఎవరి దగ్గర మాట్లాడుతూ ఉంటేను సరే, ఆమె వచ్చి ఏం చెప్తూ ఉండిందంటే, బాబా స్మృతి మీకు బాబా తలంపు ఉందా అట్లా అని. అప్పుడు దాదికు చాలా ఆశ్చర్యమైంది. ఏమి మనం మాట్లాడుతూ ఉన్నాం, శివబాబా బ్రహ్మ బాబా నా దగ్గర ఎంత బిజీగా ఉన్నారు, అయితే ఈ అమ్మాయి మధ్యలో వచ్చి ఇట్లా చెప్తుంది అట్లా అని. అప్పుడు బాబా చెప్పినారు, నేనే డ్యూటీ ఇచ్చినాను. 5 నిమిషాలకు ఒక్కసారి వచ్చి నువ్వు నాకు శివబాబా యాదే అంటే ఆమెకు గ్యారంటీ తలంపు ఉంటుందా లేదా? ఆ డ్యూటీ ఆధారంలో తలంపు వస్తూ ఉంటుంది. మనం కూడా వేరే వాళ్ళకు స్మృతి ఇస్తూ ఉండాలి, శివబాబా తలంపు ఉందా అట్లా అని. అప్పుడు మనకు ఆటోమేటికలీ స్మృతి వచ్చేస్తుంది. तो यही स्मृति एक मत भी बना देती है.
ఈ స్మృతియే ఏక్ మత్ చేస్తుంది. 5 पांडवों की एक मत गाई हुई है. हर एक की अपनी अपनी विशेषता भी है और एक दो में मिलजुल करके हर कार्य को सफल बनाते हैं. सफल बनाने की विशेषता भी है. బాగా చెప్తారు. అంటే మనందరూ ఒక మతం వాళ్ళు, ఒకే మతంలో ఉండాలి. అందుకే పంచ పాండవులది కూడా ఇది గాయనం. పంచ పాండవులది వాళ్ళ వాళ్ళ విశేషత వాళ్ళ వాళ్ళకు ఉంది. భీముడికి ఒక విశేషత ఉంది, అర్జునకు ఒక విశేషత ఉంది, సహదేవ్కి ఒక విశేషత ఉంది. అయినా కూడా వాళ్ళందరిది ఒకే మతం ఉండింది, ఒకే మతం. మరి అందరూ చేరి ఒక పనిని సఫల్ చేస్తారు, 5 మంది కూడా చేరి. అంటే ఇది ఒక స్పెషల్ విశేషత. అందరూ చేరి ఒక కార్యాన్ని సఫల్ చేసేది. తర్వాత దాంట్లో వాళ్ళ వాళ్ళ విశేషత అని కూడా దాంట్లో యూజ్ చేసేది. మరి ఒకరి మతం అనుసారంగా నడుచుకునేది. అంటే పాండవులు అంటే ఎవరు? ఈ మొత్తం ప్రపంచంలో 5% మనమే శివబాబా చెప్పినట్టుగా నడుచుకొని మన విశేషతలు ఉంటుంది. మరి బాబా చెప్పేది కూడా మనం చేస్తూ ఉంటాం. బాబా కార్యంలో మన అందరి విశేషతను యూజ్ అవుతుంది, సఫల్ అయిపోతుంది. అందువల్ల స్మృతి స్వరూపులో ఉండేది చాలా ఈజీ, ఏకమత్తులా ఉంటే. మరి 3వ పాయింట్ బాబా చెప్తారు, మాయా అభి సదా के लिए विदाई लेने आती है, हार खिलाने नहीं. अगर माया को देख घबराएंगे तो माया वार कर देंगी. इसलिए सदा ये स्मृति में रहे कि मैं सर्वशक्तिमान बाप का बच्चा हूँ. ये नशा कभी भूलना नहीं है. भूलने से ही माया वार करती है. అంటే బాబా చెప్తారు, మాయ మన దగ్గర ఉండి ఇప్పుడు వీడ్కోలు తీసుకునేదానికి వచ్చింది. అది ఓడించేదానికి రాలేదు, సదాకాలానికి కోసం సెండ్ ఆఫ్ తీసుకునేదానికి అది వస్తుంది. ఒకవేళ మాయను చూసి మనకు భయం అయిపోయిందంటే అప్పుడు మాయ వార్ చేస్తుంది. మాయ దగ్గర భయపడకూడదు, ఇదే స్మృతి ఉండాలి. నా దగ్గర సర్వశక్తివాన్ తండ్రి ఉన్నారు, నేను సర్వశక్తివాన్ తండ్రి బిడ్డ అయినాను. ఈ నష ఎప్పుడు మర్చిపోకూడదు. అప్పుడు మాయ మన పైన వార్ చేసానికి కాదు, మన భయపడితేనే అది కావాలనే వస్తుంది. ఎట్లా ఇప్పుడు కుక్క ఉంటుంది, దానికి భయాన్ని వైబ్రేషన్ వస్తుంది. మన భయపడితే అది కావాలనే అరుస్తూ ఉంటుంది, కొరికేస్తుంది. మనం ధైర్యంగా ఉండి దాన్ని పట్టించుకోలేదంటే అది మన దగ్గర రాదు, దానికి భయం అయిపోతుంది. సో మన పర్సనాలిటీ ఆధారంలో ఆ కుక్క కూడా మన దగ్గర వచ్చి కొరికేది కానీ పరిగెత్తిపోయేది కానీ ఉంటుంది. అట్లా మాయ మన పర్సనాలిటీని చూసి భయపడి వెళ్ళిపోవాలి, మన దగ్గర వార్ చేయకూడదు. అందుకోసం సర్వశక్తివాన్ తండ్రి నా దగ్గర ఉన్నారు, నేను సర్వశక్తివాన్ తండ్రి బిడ్డ అని ఆ పర్సనాలిటీని ధారణ చేసుకుంటే మాయకు భయం అయిపోతుంది, వెళ్ళిపోతుంది, మన దగ్గర రాదు. మళ్ళీ 4th పాయింట్, स्मृति स्वरूप बनने के लिए त्रिमूर्ति का जो चित्र है वो सदैव अपने सामने रखो. इसमें बाप दादा और वर्षा याद आ जाता है. इससे और सब रास्ता बंद हो जाएगा. जैसे बैज लगाते हो ऐसे अभी बुद्धि में स्मृति स्वरूप बनो. इस एक चित्र की स्मृति से और सब स्मृतियाँ सहज आ जाती है. మరి శివబాబా చెప్తారు, స్మృతి స్వరూపులో సదా ఉండేదానికోసం ఈ త్రిమూర్తి చిత్రాన్ని మన దగ్గరే పెట్టుకోవాలి, దాని ముందు ఎప్పుడు చూస్తూనే ఉండాలి. స్మృతి స్వరూప్ కావాలంటే ఈ త్రిమూర్తి చిత్రాన్ని గడి గడి చూస్తూ ఉండాలి. మరి ఎప్పుడు ఇది మన కంటి ముందు ఉంటే ఏమవుతుంది, అప్పుడు బాప్ దాదాను తలంపు వస్తారు. బాబా ఇచ్చే ఆస్తి కూడా మనకు స్మృతిలో వస్తుంది. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు ఏమి, విష్ణుపురి, అది మన ఆస్తి. సో ఈ విధంగా మనకు త్రిమూర్తి చిత్రంలో స్మృతి ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది.
దారి కూడా మనకు ఈజీగా ఉంటుంది, వేరే దారి అంతా క్లోజ్ అయిపోతుంది. ఒకే దారియే ఉంటుంది మన బుద్ధిలో, వేరే వేరే దారి ఉండదు. అంటే అక్కడ ఇక్కడంతా బుద్ధి పోదు. సదా స్థాపన కార్యం మరి సత్యుగాని లక్ష్యం బుద్ధిలో ఉంటాయి. సో ఈ స్మృతి త్రిమూర్తి చిత్రాన్ని ఎప్పుడు పెట్టుకోండి. ఏ విధంగా బ్యాడ్జ్ వేసుకుంటారు, బ్యాడ్జ్ బాబా చెప్తారు ఎప్పుడు వేసుకునే ఉండండి, అప్పుడు స్మృతి స్వరూప్ అయిపోతూ ఉంటారు. వేరే వాళ్ళకి కూడా చెప్పచ్చు అట్లా ఈ స్మృతి స్వరూపులా ఉండండి, సహజంగా అయిపోతుంది అన్ని పని. ఓం శాంతి. 5వ పాయింట్ బాబా చెప్తారు, अभी तक सुना तो बहुत है, सुनना और मानना और चलना अर्थात स्वरूप बनना। तो ज्ञानी हो लेकिन ज्ञान स्वरूप बन करके रहो, योगी हो लेकिन योग युक्त युक्ति युक्त बन करके चलो, तपस्वी कुमार हो लेकिन त्याग मूर्त भई बनो, ब्रह्मा कुमार हो लेकिन ब्रह्मा कुमार व ब्राह्मणों के कुल की मर्यादाओं को जान करके मर्यादा पुरुषोत्तम बनो. ఈ పాయింట్ చాలా ముఖ్యం. స్మృతి స్వరూప్ అయ్యేదానికోసం బాబా చెప్తారు, ఇప్పటి వరకు చాలా విన్నారు, అయితే వినిందంతా మనం దాన్ని ఒప్పుకొని దాని ప్రకారం నడుచుకోవాలి. అంటే స్మృతి స్వరూప్ కావాలి. ఏం వింటున్నామో దాని స్వరూపం అయ్యేదానికి అభ్యాసం చేస్తూ ఉండాలి. జ్ఞాని ఏమో అందరూ అయినారు, బాకీ జ్ఞాన స్వరూప్ అయ్యి ఉండాలి. జ్ఞాన స్వరూప్ అంటే సదా జ్ఞానాన్ని స్మృతిలో ఉండేది, దాని అనుసారంగానే పని చేసేది, అంటే జ్ఞాన స్వరూప స్థితిలో ఉండాలి. యోగి అయినారు, అయితే సదా యోగయుక్తంగా ఉండాలి. ఎప్పుడు అవ్యక్త స్వరూపులో యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉండి నడుచుకోవాలి. అంటే బ్రహ్మ కుమార్ కుమారిలేమో అందరూ అయినారు, అయితే త్యాగమూర్తి కూడా కావాలి. బ్రహ్మ కుమార్ అయినారు, బ్రహ్మ కుమారిలు అయినారు, అయితే బ్రాహ్మణ కులాన్ని మర్యాద ఏముందో దాన్ని బాగా అర్థం చేసుకొని మర్యాద పురుషోత్తం కావాలి. అంటే ఏమంతా వింటున్నామో దాని ప్రాక్టికల్ జీవనంలో తీసుకురావాలి. బ్రాహ్మణ కుల మర్యాద అంతా ఏమీని అందరికీ తెలుసు, అయితే దాన్ని ప్రాక్టికల్గా చేసి మర్యాద పురుషోత్తం కావాలి. అంటే పవిత్రత అనే బ్రాహ్మణ కులాన్ని మొదటి మర్యాద. సదా దృష్టిలో వృత్తిలో అన్నిట్లో ప్రతి దాంట్లో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలి. యోగయుక్తంగా ఉండాలి. యోగి అయినారు, తెలుసు ఆత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి, అయితే దానిదే స్మృతిలో ఎప్పుడూ ఉండాలి. నిరంతరంగా ఆత్మ అభిమాని పరమాత్మ అభిమాని అయ్యేసి ఉండాలి. ఇట్లా ప్రాక్టీస్ చేస్తేనే మనం స్మృతి స్వరూపులో ఉంటాం. తర్వాత 6వ పాయింట్ బాబా చెప్తారు, మే మాస్టర్ విశ్వ నిర్మాత. ఇది స్మృతిలో పెట్టుకోండి, నేను మాస్టర్ విశ్వ నిర్మాత, అంటే ఈ విశ్వాన్ని తయారు చేసి ఆత్మ అయినాను. కొత్త విశ్వాన్ని నిర్మాణం చేసేవాడు. ఏ స్మృతి స్వరూప్ మే रहेंगे तो निर्माणता का गुण सहज आ जाएगा. ఇది సదా బుద్ధిలో ఉంటే మనలో నిర్మాణతాది గుణం వచ్చేస్తుంది. నిర్మాణత అంటే మనం ఇప్పుడు అన్నీ కొత్తగా మనమే తయారు చేసేవాళ్ళు. దానికోసం మనం కావాలా, మర్యాద కావాలా, అది కావాలి, మనమే కదా తయారు చేసేది. మన మర్యాదనే మనం తయారు చేసుకుంటాం, మన రెస్పెక్ట్నే మనం చూసుకోవాలి. సో ఈ విధంగా నడవడిక ఆధారంలోనే ఇదంతా జరుగుతుంది. ఊరికనే ఎవరైనా మీకు ఇచ్చేస్తారా రెస్పెక్ట్ కానీ రికార్డ్ కానీ, మనం నడుచుకునే విధానాలు. సో స్మృతి స్వరూపులా ఉండాలి. నేను నిర్మాణత గుణాన్ని సహజంగా ధారణ చేసుకునే ఆత్మ అట్లా అని. సదా నిర్మాణత అంటే
సరళతను ఉండాలని, న్యాచురల్గా ఉండాలి సరళత అని. అర్థమైందా? तो जहाँ निर्माणता है अर्थात सरलता नेचुरल रूप में रहेंगी, वहाँ अन्य गुण भी सहज ही आ जाएगा. ఎక్కడ నిర్మాణత ఉంటుందో, సరళత అనేది ఉంటుందో, అక్కడ ఆటోమేటికలీ వేరే గుణాలు కూడా सहजंगा వచ్చేస్తుంది. फिर कोई भी छोटी छोटी बातें बच्चों को खेल समान अनुभव होगा. అప్పుడు మిగతా అన్ని మాటలు మనకు ఆటలాగా అనిపిస్తూ ఉంటుంది. जैसे बच्चे बचपन के अलबेलापन के कारण कुछ भी करते हैं तो बुजुर्ग लोग समझते हैं कि ये निर्दोष है, अनजान छोटा बच्चा है, कोई असर नहीं होता है. ఏ విధంగా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఏమైనా చేస్తే పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, పాపం వీళ్ళకి ఏం తెలీదు, వీళ్ళ నిర్దోష్, చిన్నపిల్ల అట్లా అని అనుకుంటారా లేదా? అప్పుడు పెద్దవాళ్ళకు ఆ చిన్నపిల్లలు చేసేది ఎఫెక్ట్ కాదు. అట్లా మనం కూడా అల్బేలా పనంతా వదిలేసి మనకు ఏ మాటలు మనకు ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. ऐसे ही जब अपने को मास्टर विश्व निर्माता समझेंगे तो ये माया के छोटे छोटे विघ्न बच्चों के खेल समान लगेगा. అప్పుడు మనం ఎప్పుడు విశ్వ నిర్మాత అని అనుకుంటాం, అప్పుడు మాయది చిన్న చిన్న ఆటలు ఏముంటుందో అది చిన్న పిల్లలు సమానంగా ఆట ఆడేట్టుగా ఉంటుంది. మనకేమి ఎఫెక్ట్ కాదు, మనకు ఎఫెక్టే కాకూడదు. వేరే వాళ్ళు ఏమైనా చేస్తారు, మనకు అది ఎందుకు ఎఫెక్ట్ అయ్యేది? మన ఎవరు విశ్వ నిర్మాత అయినామా లేదా? तो संगम युगी ब्राह्मणों की विशेषता सदा स्मृति स्वरूप की है. సంగం యుగంలో బ్రాహ్మణాది విశేషత ఏమి? సంగం యుగమే స్మృతి స్వరూపులో ఉండేదానికోసం వచ్చింది. ఏమంతా మర్చిపోయినామో దానంతా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమేమి మర్చిపోయినారు? ఒకప్పుడు మనం దేవతలుగా ఉంటుంది, ఇంకొకటి నేను ఎవరు అనేది మర్చిపోయినారు. వాస్తవంగా అదే చాలా ముఖ్యం. ఏది జ్ఞాపకం చేసుకోవాలనో అది మర్చిపోయేది, ఏది స్మృతిలో ఉండాలనో అది లేదు, ఏది వద్దో అదని జ్ఞాపకం చేసుకుంటారు. సో కలియుగాని సంస్కారం అంతా మర్చిపోవాలి. ఒరిజినల్గా మనం ఆది స్వరూపేమి, అనాది స్వరూపేమి, దాని స్మృతిలో ఉండేదానికోసమే ఈ సంగం యుగం. తో శూద్రపన్కి విస్మృతి హో, శూద్రపన్ ఏముందో అది విస్మృతి కాదు. అయితే శూద్రపన్ది విశేషత అని విస్మృతి అంటే మన మర్చిపోయేది, పరమాత్మని మర్చిపోయేది, మంచి గుణాలని మర్చిపోయేది అంటేనే శూద్ర. మంచిదాన్ని మర్చిపోయేవాళ్ళు శూద్ర అని అర్థం. तो स्मृति लौकिकता, विस्मृति अलौकिकता में होता है. విస్మృతి లౌకికత है. బాగా చెప్తారు, విస్మృతి అనేది లౌకికత, మర్చిపోయేది అంటే లౌకికత. ఏం మర్చిపోయేది? బాబా చెప్పే విషయాలు, నేను ఆత్మ అనేది మర్చిపోయేది, నా ఇల్లు పరంధామ్ అనేది మర్చిపోయేది, ఇదాన్ని మర్చిపోయేది అంటే ఇంకాను లౌకికంగానే ఉన్నారు అని అర్థం. సదా స్మృతి స్వరూపులో ఉండేదంటే ब्राह्मण अर्थम. तो इस लोक की रीति रसम है विस्मृति. ब्राह्मणों की रीति रसम अलौकिक होता है, अर्थात स्मृति स्वरूप. ఈ లోకాని పద్ధతి ఏమంటే ఒరిజినాలిటీ అంతా మర్చిపోయేది, కలియుగాని పద్ధతి. సో కలియుగాని పద్ధతియా ఇప్పుడు మనది. మన బ్రాహ్మణ పద్ధతి ఏమంటే అలౌకికంగా ఉండాలి, స్మృతి స్వరూపులా ఉండాలి. స్మృతి అంటే మంచిదంతా జ్ఞాపకం చేసుకొని ఉండేదే స్మృతి. అర్థమైందా? మంచిదంతా మర్చిపోకూడదు, ఒరిజినాలిటీ సత్యత అంతా మర్చిపోకూడదు. సత్యత అది స్మృతిలో పెట్టుకునేదే స్మృతి స్వరూపుని అర్థం. ఈ అసత్యాన్ని మర్చిపోవాలి. అయితే లౌకికంలో ఏం చేస్తారంటే అసత్య
బుద్ధిలో ఉంటుంది జ్ఞాపకం. సత్యమంతా మర్చిపోతారు. అది లౌకిక. అది అందువల్ల ఇప్పుడు శివబాబా చెప్తారు, సర్వ దివ్య గుణం బ్రాహ్మణాది స్వభావం, శ్రేష్ఠ సేవాదారి అయ్యేది ब्राह्मणादि संस्कार। तो ब्राह्मण जीवन का संस्कार श्रेष्ठ सेवादारी बनना, सर्व दिव्य गुण ब्राह्मणों का स्वभाव है। मन स्वभाव मन संस्कार ఏమి అన్ని దైవీ గుణాలే మన స్వభావం. తర్వాత విశ్వ సేవ చేసేదే, విశ్వ సేవాదారి అయ్యేదే ब्राह्मणादि संस्कारम। ऐसे सेवाधारी मैपन का त्याग कर निरंतर तपस्वी और स्मृति स्वरूप बन जाओ। इट्ला सेवाधारी कावले, निरंतरंगा सेवाधारी त्यागी कावले। अर्थमैन त्यागी तपस्वी निरंतर सेवाधारी మైపొంది త్యాగం ఉండాలి. అప్పుడే స్మృతి స్వరూపులా ఉండేదానికి అవుతుంది మైపొంది త్యాగం చేసేది. మరి 8th पॉइंट, बाप ने अधिकार दिया है अपने आप का मालिक बनो, लेकिन मालिक अर्थात रचयिता बनने के बजाय स्वयं को रचना अर्थात देह समझ लेते हैं। इसलिए माया रचयिता के ऊपर रचयिता बन अपना अधिकार रखती है। శివబాబా మనకు అధికారం ఇచ్చినారు. చెప్తారు, మీరు ఎవరు మాలిక్ అయినారు. మాలిక్ అయ్యేసి ఈ శరీరం ఏముందో అది రచన, దాన్ని మాలిక్ మీరు. అయితే రచయిత ఏం చేస్తారు, స్వయంనే మర్చిపోయి రచన అంటే దేహం, నేను దేహంని అనుకున్నారు. నేను ఆత్మ కదా, నేను ఆత్మనే నా దేహాన్ని రచయిత అయినాను. అంటే నా సంస్కారం అనుసారంగా దీని రచన చేసుకున్నాను. సో ఇది నా రచన, ఇది దేహం లేదు. దానికి మనం మాలిక్ అవుతాం. అయితే మాలిక్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు, తన మర్చిపోయి దేహానికి అధీనం అయిపోయినాడు. నేనే దేహంని అనుకునేసారు. నేనే దేహంని అనుకునే దానివల్ల మాయ రచయిత కంటే పెద్ద రచయిత అయ్యి మనపైన అధికారం పెట్టుకుంటుంది మాయ. అంటే మన ఈజీగా ఓడించేస్తుంది మాయ. దానికి బాబా చెప్తారు, సదా మాలిక్ అయ్యి ఉండండి అదే స్మృతిలో. జబ్ మాయాకి ఆగే రచనా బన్ జాతే హో తో అధీన్ బన్ జాతే హో. మాయ ముందు మనం ఏమైపోతాం, రచన అయిపోతాం, అంటే అధీనం అయిపోతాం. మాయ మన ఎట్లా అధీనం చేస్తుంది, ఏమేమి మాటల్లో అధీనం, ఇంకాను మనం దేంట్లో అధీనం చూసుకోవాలి. ఏ పాత సంస్కారానికి అధీనం అవుతారు, ఇంకా ఏ ఆత్మలో ఏమేమి ఉంది పాత కలియుగాని సంస్కారం, దానంతా మనం వశం చేసుకొని నడిపించాలి, కానీ దానికి అధీనం కాకూడదు. తో అధికారికే స్మృతి స్వరూప్ బనం. జైసే భవిష్యమి అంటే ఇప్పుడు మనం అధికారిన స్మృతిలో ఉండి నడుచుకోవాలి. ఈ దేహం నా రచన ఎట్లా అని అనుకుని దీనిపైన అధికారంతో మనం బాబా చెప్పినట్టుగా దీన్ని నడిపించాలి. మళ్ళీ బాబా చెప్తారు, జైసే భవిష్యమే जैसे समय होगा वैसे ड्रेस चेंज करते रहेंगे। हर समय के कार्य की ड्रेस और श्रृंगार अपना अपना होता है। ये విధంగా సత్యయుగంలో మనం ఎన్నిసారి డ్రెస్ చేంజ్ చేసుకుంటాం, కార్య అనుసారంగా డ్రెస్ చేసుకుంటాం. ఉదయం లేస్తాం, అప్పుడు ఒక డ్రెస్ ఉంటుంది. తర్వాత నాష్టాకు పోదాం, అప్పుడు ఒక డ్రెస్ ఉంటుంది. తర్వాత షికారు పోదాం, అప్పుడు ఇంకొక డ్రెస్. మళ్ళీ వచ్చి భోజనం చేసేటప్పుడు ఇంకొక డ్రెస్. మళ్ళీ సాయంకాలం అందరితో ఆట ఆడేదానికి దీనికి పార్కుకి పోదాం, అప్పుడు ఒక డ్రెస్. మళ్ళీ వాపస్ వచ్చి రాత్రి ఇంకొక డ్రెస్. ఎన్ని డ్రెస్ సతీవేళ మనం మార్చుకునే ఉంటాం. మరి డ్రెస్ ఎట్లా ఉంటుందో అట్లా శృంగారాన్ని కూడా మార్చుకుంటాం.
డ్రెస్ అనుసారంగా శృంగారం కూడా మారిపోతూ ఉంటుంది. తో అట్లా ఇక్కడ శివబాబా చెప్తారు, हर समय के कार्य की ड्रेस और श्रृंगार अपना अपना होता है. वहाँ स्थूल ड्रेस चेंज करेंगे और यहाँ जैसे समय वैसे कार्य वैसे स्मृति स्वरूप बनेंगे. డ్రెస్ మరి శృంగారం సమయానుసారంగా చేంజ్ అవుతానే ఉంటుంది. ఇక్కడ కూడా కలియుగంలో చేంజ్ చేసుకుంటామా లేదా? ఇప్పుడు ఎవరైనా శరీరం వదిలేస్తారు, వాళ్ళ దగ్గర పోయేటప్పుడు ఎట్లా పోదారు? చాలా సింపుల్గా పోదారా లేదా? నగలంతా వేసుకుపోదారా అండి? పట్టు చీర కట్టుకొని పోదారా? పూలు పెట్టుకొని పోదారా? లేదు. అయితే అదే ఒక శుభకార్యం ఉంటుంది, ఎవరికైనా బర్త్డే ఉంటుంది, అప్పుడు మనం పోయేటప్పుడు ఎట్లా పోదాం? ఎంత గ్రాండ్గా పోదామా లేదా? పూలు పెట్టుకుంటారు, తలకు తిలకం, వెరైటీ, మరి నెగలు, మరి పట్టు చీర, ఇంకా ఎట్లా గ్రాండ్గా ఉంటుంది. చేసుకుంటారా లేదా? అట్లనే శివబాబా చెప్తారు, అదన్నీ డ్రెస్ సత్యుగం నుంచి కలియుగం వరకు వేరువేరుగా మారుతూ ఉంటుంది. ఎక్స్టర్నల్ డ్రెస్ అంటే బయట. ఇక్కడ సంగం యుగాల్లో మరి ఏమంటే స్థూల డ్రెస్ కాదు చేంజ్ చేసేది. ఎట్లా సమయమో అట్లా సమయ అనుసారంగా కార్య అనుసారంగా స్మృతి స్వరూప్ కావాలి. ఏ సమయంలో ఫరిష్తా కావాలి, ఏ సమయంలో ఏం కావాలి. ఇప్పుడు బాబా మనకు నేర్పించినారు, ఎన్ని టైటిల్స్ ఇచ్చినారు. ఆ టైటిల్స్దే స్మృతి స్వరూపులా ఉండాలి. సమయం అనుసారంగా, కార్య అనుసారంగా, వ్యక్తి అనుసారంగా, పరిస్థితి అనుసారంగా మన ఈ స్మృతి రూపీ డ్రెస్నే మారుస్తూ ఉండాలి. तो मानो अमृत वेले का समय विशेष बच्चों के प्रति सर्वशक्तिमान के वरदान का, सर्व अनुभवों का वरदान का, बाप समान शक्तिशाली लाइट हाउस माइट हाउस स्वरूप बनने का स्थिति होने का है. मेहनत कम और प्राप्ति अधिक होने का गोल्डन समय है. అంటే ఏ విధంగా ఇప్పుడు ఇక్కడ సంగం యుగంలో సమయానుసారంగా స్మృతి స్వరూప్ కావాలి. ఇప్పుడు అమృత్ వేళ ఉంటుంది. అమృత్ వేళ తండ్రి దగ్గర మనం ఎట్లా నడుచుకోవాలి, ఏం స్మృతిలా ఉండాలి? తండ్రి బిడ్డ అనే స్మృతితో సర్వశక్తిది వరదానం తీసుకునేదానికి మనం ఉండాలి. ఆ టైమే వరదానం తీసుకునే సమయం, వరదానం కావాలి. మరి సర్వ అనుభవాలది వరదానం దొరుకుతుంది. తండ్రి సమానం శక్తిశాలి అయ్యి లైట్ హౌస్ మైట్ హౌస్ అయ్యి అందరికీ శక్తి ఇచ్చేదానికోసం మనకు ఆ సమయం ఉంది. అప్పుడు మనకు శ్రమ ఎక్కువ ఉండదు, ఈజీగాను అనుభవం అవుతుంది, ప్రాప్తిను ఎక్కువ ఉంటుంది. అది గోల్డెన్ సమయం, అది అమృత వేళ. తక్కువ సమయంలో ఎక్కువ అనుభవాలు, మరి ఆటోమేటిక్ అనుభవం అవుతూ ఉంటుంది అమృత వేళ. तो उस समय मास्टर बीज रूप वरदानी स्वरूप की स्मृति में रहो. तो जैसे समय वैसे स्मृति स्वरूप रहेंगे तो समर्थి आ जाए. అంటే ఎట్లా సమయమో అట్లా స్మృతి స్వరూపులా ఉంటే మనకు సమర్థి స్వరూప్ వచ్చేస్తుంది. సమర్థ అంటే శక్తిశాలి, జ్ఞాన్ స్వరూప్ శక్తిశాలి స్థితి మనకు ఆటోమేటికలీ వచ్చేస్తుంది. స్మృతి అనుసారంగా, సమయ అనుసారంగా స్మృతి ఉండాలి, అప్పుడే పవర్ వచ్చేది. समय प्रमाण अभी रियलिटी और रॉयल्टी के अभ्यासी बन. అయితే ఈ సమయం అనుసారంగా ఇప్పుడు మనం సత్యత మరి రాయల్టీ దీని అభ్యాసం చేయాలి. రియాలిటీ అంటే సత్యత, సత్య స్వరూపులా ఉండేది అభ్యాసం చేయాలి. మరి గౌరవంగా ఉండేది కూడా అభ్యాసం చేయాలి. రాయల్టీ అంటే గౌరవంగా ఉండేది. जो हो जैसे हो जिसके हो ये स्मृति में रख. మన ఎవరు, మన ఏమైనా సత్య స్వరూపులో నేను ఒక దివ్య జ్యోతి బిందు ఆత్మ అయినా, దాని స్మృతిలో పెట్టుకోండి. ఎవరు బిడ్డ అయినా స్వయం భగవాన్ బిడ్డ నేను ఆత్మ జ్యోతి బిందు స్వరూపం. ఇది స్మృతిలో పెట్టుకోండి.
అప్పుడు సమర్థి నిధి వచ్చేస్తుంది. तो पहले मनन करो कि हर समय वैसा స్వరూప్ రహ. మొదట్లో మనం మనన్ చేసుకోవాలి, ఏ సమయంలో ఏ స్మృతి స్వరూపులా ఉండాలని మనన్ చేసి తర్వాత ఆ సమయంలో ఆ స్మృతిలోనే ఉండాలి. అది ఉండిందా లేదా అని చెక్ కూడా చేసుకోవాలి. కర్మ కర్నీకే పెహలే స్మృతి స్వరూప్ కో చెక్ కర్. మనం ఒక పని చేసేందుకు ముందు ఆ పనిలో నేను ఏ స్మృతిలో ఉండాలి అది నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు క్లాస్ చేస్తూ ఉన్నామా లేదు, క్లాస్ వినేవాళ్ళు నేను క్లాస్ వినేటప్పుడు నా స్మృతి ఎట్లా ఉండాలి, నేను స్టూడెంట్న స్మృతిలో నేను క్లాస్ వినాలి అంటే అన్నీ నేర్చుకునే భావన. వేరే వాళ్ళకు క్లాస్ చేసేటప్పుడు టీచర్ స్మృతి అంటే వాళ్ళకు బాగా నేర్పించి వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయాలి, పైగా తీసుకురావాలి. శుభ భావనతో వాళ్ళ మనసు కూడా బాగా అయిపోవాలని చెప్పి టీచర్ లాగా మనం స్మృతి స్వరూపులా ఉండాలి. సమయానుసారంగా ఇప్పుడు కార్యం ఏదైనా చేస్తాం, సేవ చేస్తాం, సేవ చేసేటప్పుడు అందరికీ నా ద్వారా సుఖమే ప్రాప్తి కావాలి అట్లా అని అనుకొని సేవ చేయాలి. ఈ విధంగా ఎట్లా సమయమో అట్లా స్మృతి స్వరూప్ కావాలి, ఎట్లా కార్యము అట్లా మనం స్మృతి స్వరూపులో ఉండాలి. ఇది ఉందా లేదా అని చెక్ చేసుకోండి. పని చేసేందుకు ముందే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నానంటే ఈ పనిలో నా స్మృతి ఏం ఉండాలి. ఇప్పుడు నేను క్లాస్ ఇప్పుడు చెప్తూ ఉన్నాను అంటే నేను కాదు చెప్పేది, శివ బాబాకు నేను ఇన్స్ట్రుమెంట్ అయినాను, బాబా నా ద్వారా ఈ పాయింట్ చెప్పిస్తున్నాను అట్లా అని స్మృతిలో ఉండాలి నేను. అప్పుడే ఏమవుతుందంటే కార్య అనుసారంగా స్మృతి. లేదంటే ఆ పని అయిపోయిన తర్వాత అయ్యో నేను ఈ తలంపులో ఉంటే బాగుంటుంది అనుకుంటే అది రాదు. तो कर्म करने के बाद नहीं, कर्म करने के पहले ही చెక్ కర్. అందువల్ల ఏదైనా పని చేసేందుకు ముందే మనం చెక్ చేసుకోవాలి, నేను ఏ స్మృతిలో ఉండి ఈ పని చేస్తున్నాను. ఒక పని చేసేందుకు ముందు దానికి తగిలినట్టుగా స్మృతిలో ధారణ చేసుకోవాలి స్వరూపాన్ని. అర్థమైందా? పని చేసిన తర్వాత కాదు, మొదట్లోనే. तो हर काम करने के पहले स्थिति में स्थित होने की తయారీ కర్. ఏ పని ఉందో ఆ పని చేసేందుకు ముందు మన మానసిక స్థితిని ఫస్ట్ తయారు చేసుకోవాలి. నేను ఈ పని చేస్తున్నానంటే నా మానసిక స్థితి ఎట్లా ఉండాలి దాంట్లో దాన్ని చెక్ చేసుకొని ఆ స్మృతిలో ఉండి ఆ పని చేయాలి మనం. అప్పుడే దాంట్లో మనకు సక్సెస్ అవుతూ ఉంటుంది. तो समय के प्रमाण स्मृति स्वरूप बनने की प्रैक्टिस करके प्रैक्टिकल उसकी अनुभूति करो. అంటే సమయానికి ముందే మనం ఏం చేయాలి, స్మృతి స్వరూపుల కావాలి. అంటే సమయకే ప్రమాణ్, ఈ సమయంలో నేను ఇట్లా ఉండాలి, మార్నింగ్ ఎట్లా ఉండాలి, మధ్యాహ్నం ఎట్లా ఉండాలి, సాయంకాలం ఎట్లా ఉండాలి, అది ఒక మాట. ఇంకొకటి ఏ కార్యం చేసేటప్పుడు ఏ స్మృతి ఉండాలి అది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి ప్రాక్టికల్గా దాని అనుభవం చేయాలి మనం. ఇప్పుడు ఎవరైనా రోగీలు ఉంటారు, వాళ్ళ దగ్గర మనం మాట్లాడేటప్పుడు నేను ఏ స్మృతి స్వరూపులా ఉండి మాట్లాడాలి, ఆ ఆత్మకు సమాధానం కావాలి, సుఖం ఇవ్వాలి. అప్పుడు నాకు ఏ స్మృతి ఉండాలి, అర్థమైందా? ఎట్లా ఇప్పుడు డాక్టర్ ఉంటారు, డాక్టర్ దగ్గర పేషెంట్ పోయినప్పుడు డాక్టర్కు ఏం స్మృతి ఉండాలి, నేను డాక్టర్, వీడు నా పేషెంట్, నేను సర్చ్ చేయాలి, అట్లా ఉంటుందా లేదా? వేరే స్మృతి పెట్టుకుంటే ఆ డాక్టర్ ఫెయిల్ అయిపోతాడు. ఆ డాక్టర్ను స్మృతి అప్పుడు ఉండాలి. అట్లా మనం కూడా సమయ సందర్భ అనుసారంగా పని అనుసారంగా ఆ స్మృతిని సెట్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయాలి. చేసి ప్రాక్టికల్గా దాని అనుభవం చేసి వేరే వాళ్ళకి కూడా చేయించాలి. దాన్ని చెప్తారు స్మృతి స్వరూప్. అట్లా అని జ్ఞాపకం పెట్టుకోవాలి. సర్వ సంబంధం కా రస్
ఏక్ బాప్ సే లేనే వాలే నష్టు ముహ బను. మరి కొన్ని పరిస్థితి ఎట్లా వస్తుందంటే మనకు మనసులో వెరైటీ ఫీలింగ్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఎవరిపైన ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఏమైనా అయిపోయిందంటే మన మనసు ఏం ఫీల్ చేస్తుంది? దానికే బాగా చెప్తారు, సర్వ సంబంధాన్ని రసు ఒక్క తండ్రి దగ్గర ఉండి తీసుకొని నష్టు మూహ కావాలి. నష్టు మూహ అయిపోతే మనకు ఎవరు చాలా ఇష్టమో వాళ్ళు ఏమైనా అయిపోతే మనకు ఫీలింగ్స్ రాదు. దానికి బదులుగా వాళ్ళకి మనకు శక్తి ఇస్తాం. వేరే వాళ్ళకు శక్తి ఇవ్వాలంటే మనకు మోహం ఉండకూడదు. మోహం ఉంటే శక్తికి బదులుగా ఇంకా వాళ్ళని ఎక్కువ ఏడిపిస్తారు. तो सर्व संबंधों से एक बाप दूसरा न कोई, ये स्मृति सदा निर्मोही बना देती है. సర్వ సంబంధం ఒక్కరి దగ్గర ఉండి మనకు అన్ని శక్తి తీసుకోవాలి. ఒక్కరు తప్ప ఎవరు లేదు. ఇట్లా స్మృతి ఉంటే మనం నిర్మోహి అయిపోతాం, అంటే మోహం ఉండదు. జబ్ కిసీ तरफ लगाव है झुकाव नहीं है तो మాయా సే హార్ నీ హో సక్తి హై. ఎక్కడ మనకు అటాచ్మెంట్ కానీ అట్రాక్షన్ కానీ లేదంటే అప్పుడే మాయను జయించవచ్చు. మాయ దగ్గర మనం ఓడిపోం. అయితే కొంచెం జుకావ్ అంటే వాళ్ళకు వశమైపోతే అప్పుడు మాయ వచ్చేస్తుంది మన దగ్గర. ఎవరు దేనికి వశం కాకూడదు. మనం అటాచ్మెంట్లోనే రాకూడదు, అట్రాక్షన్ ఉండకూడదు. तो ऐसे నష్టు మూహ బన్నా అర్థాత్ సదా స్మృతి స్వరూప్ బన్న. ఈ విధంగా నష్టు మూహ అయ్యేదే సదా స్మృతి స్వరూపులా ఉండేది నా అర్థం. మరి 12వ పాయింట్, अमृत वेला ये स्मृति में लाओ कि सर्व संबंधों का सुख हर रोज़ बाप दादा से लेकर के औरों को भी दान देना है. మరి అమృత్ వేళ విశేషంగా మన స్మృతిలో పెట్టుకోవాలి. సర్వ సంబంధాన్ని సుఖం బాబా దగ్గర ఉండి తీసుకొని వేరే వాళ్ళకు తర్వాత దానం ఇవ్వాలి. అట్లా బాబా దగ్గర ఉండి తీసుకోవాలి. బాప్ దాదా దగ్గర ఉండి రోజు తీసుకొని మరి వేరే వాళ్ళకు ఇవ్వాలి మనం. తో హర్ సంబంధ కా సుఖ్ లేనా హై. శివబాబా దగ్గర ఉండి అన్ని సంబంధాన్ని సుఖాన్ని తీసుకోవాలి. ఒక సంబంధమే కాదు, సర్వ సంబంధాన్ని సుఖాన్ని తీసుకొని అందరికీ ఇచ్చేది. సర్వ సుఖంకి అధికారి బన్ ఔరోं को भी बनाना है. అంటే సర్వ సుఖాన్ని అధికారి అయ్యేసి వేరే వాళ్ళకు కూడా సుఖం ఇచ్చేవాళ్ళు కావాలి. ऐसे अधिकारी समझने वाले सदा बाप को अपना साथी बनाकर चलते हैं. ఈ విధంగా ఎవరు అధికారిని అనుకొని నడుచుకుంటారు, తండ్రికి సాథి అయ్యేసి నడుచుకుంటారు, వాళ్ళు సర్వ సుఖాన్ని అనుభవం చేస్తారు. సదా బాబాని మన సాథిని అనుకొని నడుచుకోవాలి. అధికారంతో అంటే బాబాని మన సాథి చేసుకోవాలి. जो भी काम हो तो पहले साकार साथी याद ना आए. ఏదైనా పని ఉండేటప్పుడు మనుషుల తలంపు ఎవరిది రాకూడదు. వస్తుందా లేదా? ఇప్పుడు మనకు ఏదైనా పని ఇక్కడ ఉండేటప్పుడు ఆ పని ఎవరు చేసే లాయకు వాళ్ళని అనుకుంటాం, వాళ్ళకి ఈ పని చెప్పాలి అట్లా అని. అయితే సాకారి సాథి రాకూడదు. మొదట్లో ఎవరు తలంపు రావాలి? మొదట్లో శివబాబా తలంపు రావాలి. బాబానే మనకు ఆ పని చేయడానికి మనకు సరిపోతారు. తర్వాత బాబా ఎవరిని పంపిస్తే వాళ్ళ ద్వారా ఆ పని జరుగుతుంది. ఫస్ట్ శివబాబానే అనుకోవాలి మనం. తో సచ్చా మిత్ర బి బాప్ హే. సత్యమైన మిత్ర కూడా తండ్రినే చేసుకోవాలి మనం. ఐసే సచ్చే సాథీ కా సాత్ లో తో సహజీ సర్వసే న్యారే और ప్యారే బన్ జాయింగ్. ఈ విధంగా సత్యమైన సాథి శివబాబా వాళ్ళ జొతలో మనం ఉంటే సహజంగానే మనం న్యారా మరి ప్యారా అయిపోతాం. మరి ఇంకొక పాయింట్ 13వ పాయింట్ ఏమంటే
मोह का बीज है संबंध, मोहानी बीजम संबंधम। जब बीज को ही कट कर दिया तो फिर बिना बीज के वृक्ष कैसे पैदा होगा। ఆ బీజాన్ని కట్ చేసేస్తే అంటే సంబంధమే బీజం మోహంది, ఆ బీజమే లేదంటే దాని వృక్షం ఎక్కడ వస్తుంది? లేదు. అందువల్ల మనం ఇప్పుడు కొత్త సంబంధం చేసుకోవద్దు అని చెప్పినారు బాబా. కొత్త సంబంధాలు చేసుకునే పోతూ ఉంటాయి, అందరిపైన మోహమే మోహం. మొదట్లో ఉండే సంబంధాన్ని కూడా బుద్ధి ద్వారా పరివర్తన చేయాలి. బాబా ఒకరే కదా సంబంధి. కొత్త సంబంధాలు ఎవరి దగ్గర చేసుకోకుండా ఉంటాయి, వృక్షమే స్టార్ట్ కాదు. अगर अभी तक होता है तो सिद्ध है कि कुछ तोड़ा है कुछ जोड़ा है, दो तरफ है. అంటే ఇప్పుడు వరకు కూడా మనకు ఎక్కడైనా అటాచ్మెంట్ పోయింది అనుకోండి, అంటే అర్థం ఏమంటే ఇంకా కొంచెం కొంచెం ఎవరిపైన ఏమో ఉంది, కొంచెం కొంచెం బాబా దగ్గర కొంచెం కొంచెం ఎక్కడ రెండు సైడు ఉంది. तो उन्हें मंजिल नहीं मिल सकती है. రెండు సైడు ఉంటే వాళ్ళకు लक्ष्य प्राप्ति कादु. तो शिकायत नहीं करो कि क्या करे, बंधन है कटता नहीं. तो जहाँ मोह नष्ट हो गया तो स्मृति स्वरूप स्वतः ही हो जाएंगे. అంటే ఇప్పుడు మనకు కంప్లైంట్స్ ఇవ్వకూడదు. ఏం చేసేది, నాకు బంధన్ ఉంది, అది కట్టే కాలేదు. బాబా చెప్తారు ఇప్పుడు ఇట్లా కంప్లైంట్ చేసే మాట లేదు. ఎక్కడ మోహ నష్టమైపోతుందో అప్పుడు ఆటోమేటికలీ స్మృతి స్వరూప్ అయిపోతారు. ఆటోమేటికలీ నిరంతరంగా మనకు బాబా అనుభవం అవుతానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంకాను అది కట్ కాలేదు మోహం. तो जो हो जाएगा फिर कटता नहीं मिटता नहीं, ये भाषा खत्म हो जाए, सर्व प्राप्ति स्वरूप हो जाए. మోహమే లేదంటే మనకు బాబా దగ్గర ఆటోమేటికలీ సర్వ సంబంధాన్ని అనుభవం అవుతూ ఉంటుంది. అప్పుడు సర్వ ప్రాప్తి స్వరూప అయిపోతాం మనం. మరి 14th పాయింట్ బాబా చెప్తారు, वर्तमान समय के प्रमाण आप बेहद के वानप्रस्थ सदा एक के अंत में अर्थात निरंतर एकांत में सदा स्मृति स्वरूप हो रहो. ఇప్పుడు వర్తమాన సమయం అనుసారంగా మనందరూ వానప్రస్థులు. వానప్రస్థులు ఏం చేయాలి? సదా ఒక్కరి అంతులో ఉండాలి, ఏకకే అంతులో నిరంతరంగా ఏకాంతలా ఉంటే అప్పుడు స్మృతి స్వరూప్ అయిపోతారు. 3 స్మృతియా, 3 స్మృతిలో సదా బుద్ధిలో పెట్టుకోండి. ఒకటి స్వయంకి స్మృతి, दूसरी बाप की स्मृति, तीसरा है ड्रामा की नॉलेज की स्मृति. ఒకటి నేను ఎవరు అనే స్మృతి సదా బుద్ధిలో ఉండాలి. ఇంకొకటి తండ్రి ఎవరు అనే స్మృతి స్వరూప్ కావాలి. ఇంకొకటి డ్రామాది స్మృతి స్వరూప్, డ్రామా ఏం జరిగినా డ్రామాది నాలెడ్జ్ బాబా ఇచ్చినారా లేదా. इन विशेष 3 स्मृतियों में सदा ही ज्ञान का विस्तार समाया हुआ है. ఈ 3 మాటల్లోనే అన్ని విస్తారంగా ఈ జ్ఞానం ఉంది. ఈ 3 మాటని సారం. ఏ 3 మాటలది సారం? స్వయం, తండ్రి మరి డ్రామా. మిగతా అన్ని జ్ఞానం దీంట్లోపల వచ్చేస్తుంది, అన్ని విస్తారం ఉంది. तो इन 3 स्मृतियों को धारण करने से स्मृति स्वरूप भाव इसके वरदानी बन जाते हो, మాయా జీత్ జగత్ జీత్ బన్ జాయింగ్. ఈ 3 స్మృతులను ధారణ చేసుకుంటే సదా స్మృతి స్వరూప్ భావాన్ని వరదానం దొరుకుతుంది. మాయా జీత్ జగత్ జీత్ అయ్యేది కూడా మనకు ఈజీగా ఉంటుంది. మరి 15వ పాయింట్, सिर्फ पुरुषार्थ करना है अर्थात अलबेला बनना. इसलिए अपनी प्रारब्धि स्वरूप को सदा सामने रखो. ఊరికే పురుషార్థమే చేస్తూ ఉండేది మాట లేదు. అట్లా ఉంటే అల్బేలా పని వచ్చేస్తుంది. ప్రారబ్ధి స్వరూపును కూడా స్మృతిలో పెట్టుకోవాలి.
ఇప్పుడిప్పుడు నేను ఇది చేస్తున్నానంటే నాకు గ్యారంటీ ప్రాలబ్ధి దొరుకుతుంది ఎట్లా అని. అయితే నిరంతరంగా ఉండాలి అది. ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా ఉంటే ప్రాలబ్ధే ఉండదు. ప్రాలబ్ధం కనిపించాలంటే నిరంతర స్మృతి స్వరూపులా ఉండాలి. ప్రాలబ్ధ దేకర్ సహజీ చడ్తీ కళా కా అనుభవ కరేంगे. ప్రాలబ్ధన చూస్తే మనకు ఆటోమేటికలీ చడ్తీ కళ అనుభవం అవుతూ ఉంటుంది. संगम युग की विशेषता के सदा स्मृति स्वरूप बनो तो विशेष आत्मा हो ही जाएंगे. पाना था सो पा लिया, सदा ये गीत गाते रहो. ఈ సంగం యుగాని విశేషత ఏమి? సదా స్మృతి స్వరూపులా ఉండేది. నేను విశేష ఆత్మ అని అనుకునేది అంటే నాకు ఏం కావాలనో అది దొరికింది అని అనుకుంటే సదా విశేష ఆత్మ అయిపోతారు. ఈ పాట పాడుతూ ఉండాలి. సంగం యుగంలో నాకేమేం కావాలనో అన్నీ దొరికింది అని అనుకోవాలి, పాట పాడాలి. మరి 16 పాయింట్, सदा स्मृति के इस स्विच को ऑन करो कि तू मेरा है, सोचो सोचो नहीं, सॉरी, सदा इस स्मृति के स्विच ऑन करो कि तू मेरा है. सोचा नहीं था कि ऐसे भाग्य भी मिल सकता है, लेकिन भाग्य विधाता बाप ने భాగ్య का వరదాన్ దే దియా హై. అంటే సదా ఈ స్మృతిలో ఉండండి. ఏ స్మృతి? బాబా నువ్వు నావాడు. నేను అనుకోనే లేదు, భాగ్య విధాత తండ్రియే నాకు దొరుకుతారు అట్లా అని. సో భాగ్య విధాత తండ్రి నాకు వరదాన్ రూపంలో ప్రాప్తి అయినారు. సదా ఇది స్మృతిలో పెట్టుకోండి. ఓ మేరా బన్ గయా హై. इसी सेकंड के वरदान ने जन्म जन्मांतर के वर्षे का अधिकारी बना दिया है. शिव बाबा నా వాళ్ళు అయిపోయినారు. మరి ఇదే ఒక్క స్మృతి చాలు. ఆ సెకండ్ది స్మృతి వరదాన్ రూపంలో జన్మ జన్మాంతరాన్ని ఆస్తిగో అధికారి చేసేస్తుంది మన. బాబా నేను నీ కోసం ఉన్నాను, నీ బిడ్డ అయిపోయినాను, నువ్వు నా తండ్రి అయిపోయినావు. బస్ ఏ సెకండ్ ఇది అనుభవం అయిపోతుందో అది వరదానం ప్రాప్తి అయిపోయేసి మనం సర్వ జన్మ జన్మాంతరాన్ని ఆస్తిగో అధికారి అయిపోతాం. तो इस वरदान को स्मृति स्वरूप में लाना अर्थात వరదాని బన్న. ఈ వరదానాన్ని స్మృతి స్వరూపులో తీసుకువచ్చేది అంటే వరదాని అయ్యేది. అంటే జన్మ జన్మాంతరాన్ని ప్రాప్తిగో అధికారి. ఒక్క సెకండ్ మాట. అందుకే సెకండ్ల జీవన్ముక్తి బాబా చెప్పేది. ఈ స్మృతి స్వరూపులో సదా ఉండాలి. బాబా నేను నీ బిడ్డ అయిపోయినాను, నువ్వు నా తండ్రి అయిపోయినావు, అనుకోనే లేదు నేను. ఎంత మంచి వరదాన్ అయింది. तो जो सदा इस वरदान के स्मृति स्वरूप में रहते हैं उसको माया सदा सिमरी जाती है, माला में सिमरी जाती है. जो सदा इस स्मृति स्वरूप में रहते हैं उसकी माला सदा सिमरी जाती है. ఎవరు సదా ఈ వరదానాన్ని స్మృతి స్వరూపులా ఉంటారు వాళ్ళే మాలలో మణి. ఎప్పుడు వాళ్ళని అందరూ స్మరణ చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని అందరూ స్మరణ చేస్తూ ఉండాలంటే మీరు స్మృతి స్వరూప్ అయిపోవాలి. ఈ వరదానాన్ని ప్రాక్టికల్లీ తీసుకురావాలి. బాబా మీరే నా వాళ్ళు, నేను మీకోసం, భాగ్యం ఎంత నాకు దొరికింది. ఈ సదా స్మృతిలో ఉండే వరదానం ప్రాప్తి చేసుకోండి. భాగ్య విధాత నా బిడ్డ నా తండ్రి అయిపోయినారు అట్లా. మరి 17th పాయింట్, అయితే నే సమझो मैं तो हूँ ही बाबा का. ఇట్లా అనుకోవద్దు, అయ్యో నేను ఉండేదే బాబా బిడ్డం కదా అట్లా అని. లేకిన్ బార్ బార్ స్మృతి స్వరూప్ బన్. అయితే గడి గడి స్మృతి స్వరూపులా రండి. ఆత్మ అని అనుకునేదే ఎంత పెద్ద విషయం. అదేమి ఈజీగా వచ్చేసిందా ఏమి లేదు. ఆత్మని కదా శివబాబా బిడ్డ. దాని స్మృతి స్వరూపులా ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి.
అప్పుడే స్మృతిలో వస్తుంది. अगर है ही बाबा के तो स्मृति स्वरूप होना चाहिए ना, वो खुशी भी होगा. మనం ఉండేదే బాబా బిడ్డ అని అనుకుంటే సదా స్మృతి స్వరూపులా ఉండాలి కదా. అట్లా ఉంటే సదా ఖుషీను ఉండాలి కదా. సిర్ఫ్ హై హీకే అల్బేలామే నహి రాహు, ఇట్లా ఊరిగా అల్బేలా పనిలో ఉండదు. అయ్యో నేను ఉండేదే బాబా బిడ్డ అట్లా, మరి స్మృతి లేదు ఏం లేదు, బుద్ధి అంతా మాయ దగ్గర తిరుగుతూ ఉంటుంది. అట్లా ఉండకూడదు, సదా స్మృతి స్వరూపులా ఉండాలి. ప్రతి సెకండ్ కూడా స్వయంనే భర్పూర్గా సమర్థ ఆత్మని అనుభవం చేయాలి. దాన్ని చెప్పేది స్మృతి స్వరూప్. సో సమర్థి స్వరూప్ అట్లా అని. మరి 18th పాయింట్, योगी भाव और पवित्र भाव, ये दोनों विशेष वरदान सदा जीवन में अनुभव कर. ఈ సంగం యుగానికి స్పెషల్ వరదానం ఇది, యోగి భావ పవిత్ర భావ. ఈ విశేష వరదానాన్ని మన జీవనంలో సదా అనుభవం చేయాలి. సదా ఎప్పుడు సదా నిరంతర యోగి నేను, సదా పవిత్ర స్వరూపుని అనుభవం చేయాలి. सो इस योगी भाव के वरदान से सदा शक्ति स्वरूप और पवित्र भाव वरदान से सदा पूज्य स्वरूप दोनों ही बन जाएं. ఈ యోగి భవన్ వరదానం ద్వారా మనకు సదా శక్తి స్వరూప అనుభవం అవుతూ ఉంటుంది. పవిత్ర భావ వరదానం ద్వారా పూజ్య స్వరూప అనుభవం అవుతూ ఉంటుంది. ఫిర్ కోయి భీ వికార్ ఆ नहीं सकता है. అప్పుడు మన దగ్గర ఏ ప్రకారమైన వికారం రాదు. సో అర్థమైందా? స్మృతి స్వరూపులా ఏమేమి పెట్టుకోవాలి, మరి సమర్థి స్వరూపులా ఉండాలి. విస్మృతి కాకూడదు. ఈ ఆట సర్లేదు, విస్మృతిలా పోయేది. మరి ఈరోజు సాకార్ వాణిది హెడ్డింగ్ వినండి. 8-10-20 దీంట్లో బాబా చెప్తారు, मीठे बच्चे बाबा आए हैं तुम्हें बहुत रुचि से पढ़ाने, तुम भी रुचि से पढ़ो. नशा रहे हमको पढ़ाने वाला स्वयं भगवान है. శివబాబా చెప్తారు, నేను చాలా ఇంట్రెస్ట్గా వచ్చినాను మీకు చదివించేదానికోసం. మీరు కూడా ఇంట్రెస్ట్గా చదవండి, సదా నశాలో ఉండండి, మాకు చదివించేది స్వయం భగవాన్ అట్లా అని. ఆ స్మృతిలో ఉండి ఇంట్రెస్ట్గా చదవండి. అర్థమైందా? బాబాకేమో చాలా ఇంట్రెస్ట్ చదివించేదాన్ని, మనకు అంతే ఇంట్రెస్ట్ ఉండాలి. మరి ప్రశ్న, तुम ब्रह्मा कुमार कुमारियों का उद्देश्य व शुभ भावना कौन सी है? బాబా అడుగుతారు, బ్రహ్మ కుమార్ కుమారులది ఉద్దేశం ఏమి అంటే శుద్ధ భావన ఏమి? आंसर, तुम्हारा उद्देश्य है कल्प कल्प 5000 वर्ष, कल्प 5000 वर्ष पहले की तरह फिर से श्रीमत पर विश्व में सुख और शांति की राज्य स्थापना करना. మన ఉద్దేశం ఏమంటే ప్రతి కల్పం 5000 సంవత్సరానికి ముందు కూడా మనం ఏం చేసినాం? ఈ ప్రపంచంలో సుఖం శాంతిది రాజ్యం స్థాపన చేశాం. ఇప్పుడు కూడా శ్రీమత్ అనుసారంగా నడుచుకొని ఈ కల్పంలో కూడా విశ్వంలో సుఖం మరియు శాంతిది రాజ్యాన్ని స్థాపన చేస్తాం. అట్లా అని మన ఉద్దేశం. ఇదే మన శుభ భావన కూడా. तुम्हारी शुभ भावना है कि श्रीमत पर हम सारे विश्व की सद्गति करेंगे. మన శుభ భావన ఏమంటే శ్రీమత్లో నడుచుకొని మనం మొత్తం విషయంలో సద్గతి చేస్తాం అట్లా అని. అర్థమైందా? శుభ భావన ఏమి? మొత్తం విషయంలో సద్గతిని చేయాలి. तुम नशे से कहते हो कि हमको सद्गति देने वाला बाप है.
तो तुम्हें बाप से పీస్ ప్రైజ్ మిల్తీ హై. మనకు ఇదే నష అందరికీ చెప్పాలి. సద్గతి ఇచ్చేవాళ్ళు తండ్రి మనకు దొరికినారు, మనం కూడా అందరికీ సద్గతి ఇస్తాం అట్లా అని చెప్పాలి. విశ్వశాంతి ప్రైజ్ ఇచ్చేది, శాంతి ప్రైజ్ ఇచ్చేది మనకు తండ్రి. నరకవాసి సే స్వర్గవాసి బన్నా హి ప్రైజ్ లేనా హి. నరకవాసి నుంచి స్వర్గవాసి అయ్యేది అంటే ప్రైజ్ తీసుకునేది అని అర్థం. సో సద్గతి ఇచ్చేవాడే మన వాళ్ళు అయిపోయినారు ఇప్పుడు. మనకు శాంతి ప్రైజ్ ఇచ్చేది తండ్రి. ఏమది ప్రైజ్? స్వర్గవాసి అయ్యేది. మరి వరదానం धारण कोसर मुख्य सार. मीठे मीठे सिकेले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसर मुख्य सार. दैवी गुण धारण कर श्रीमत पर भारत की सच्ची सेवा करनी है. दैवी गुणाలు ధారణ చేసుకొని శ్రీమత్ ఆధారంలో భారతదేశాన్ని సత్యమైన సేవ చేయాలి. अपना भारत का और सारी विश्व का कल्याण बहुत बहुत रुचि से करना है. మన స్వయం కళ్యాణ్, భారతదేశాని కళ్యాణం, విశ్వ కళ్యాణం చాలా ఇంట్రెస్ట్గా చేయాలి. మరి సెకండ్ పాయింట్, డ్రామాకి अनादि अविनाशी नूंद को यथार्थ समझ कोई भी टाइम वेस्ट करने वाला पुरुषार्थ नहीं कर. व्यर्थ ख्यालात भी नहीं चलानी है. బాబా చెప్తారు ఈ డ్రామాది అనాది అవినాశి ఏమంతా ఫిక్స్ అయిందో దీని యథార్థంగా తెలుసుకోండి. అయితే అనవసరంగా వేస్ట్ పనిలో పురుషార్థం చేయొద్దు. అంటే ఎక్కడ ఏం ప్రాప్తియే లేదు, దానికోసం ప్రయత్నం చేయొద్దు, ఏమీ ప్రాప్తి లేదు. మోక్షం కానీ ఇదంతా ప్రయత్నం చేయొద్దు, అంటే ట్రాన్స్లో పోయే ప్రయత్నం చేయొద్దు. అదన్నీ ఏమీ లాభం లేదు, లాభం లేని పని చేయొద్దు. వ్యర్థ విచారాలు కూడా రాకూడదు. మరి వరదానం एकाग्रता के अभ्यास द्वारा एकरस स्थिति बनाने वाली सर्वसिद्धि स्वरूप भाव. అంటే ఏకరస్ అవస్థ అనే అభ్యాసం చేసేవాళ్ళు, ఏకరస్ స్థితిని చేసుకునేవాళ్ళు సర్వసిద్ధి స్వరూప్ భావ. जहाँ एकाग्रता है वहाँ स्वतः ही ఏకరస్ స్థితి है. ఎక్కడ ఏకాగ్రత ఉంటుందో అక్కడ ఆటోమేటికలీ ఏకరస్ అవస్థ ఉంటుంది. అంటే స్థితి మారదు, ఒకే రకంగా ఉంటుంది. एकाग्रता से संकल्प, बोल और कर्म का व्यर्थपना समाप्त हो जाता है और समर्थपना आ जाता है. ఏకాగ్రత ద్వారా సంకల్పంలో, మాటలో, కర్మలో వ్యర్థం అనేది సమాప్తి అయిపోతుంది. దానికి బదులుగా సమర్థ స్థితి వచ్చేస్తుంది. మరి ఏకాగ్రత అర్థాత్ ఏకీ శ్రేష్ఠ సంకల్పమే స్థితి रहना. ఏకాగ్రత అంటే ఒక శ్రేష్ఠ సంకల్పం చేసేది, దాంట్లోనే ఉండేది. ఎంతోసేపు ఒక పని ఉంటుందో దానిపైనే ఏకాగ్రత ఉండాలి. ఒకదానిపైనే వేరే ఎక్కడ బుద్ధి పోకూడదు, అది ఫినిష్ అయ్యే వరకు. దాన్ని చెప్తారు ఏకాగ్రత. తో ఇప్పుడు మనకేం పని? విశ్వాన్ని పరివర్తన చేయాలి, బాబా తలంపులా ఉండి పవిత్రం కావాలి. బస్ ఏకాగ్ర చేయండి. जिस एक बीज रूप संकल्प में
सारा वृक्ष रूपी विस्तार समय हुआ है. ఎట్లా బీజంలో వృక్షం ఉంటుంది అట్లా ఒక్క శ్రేష్ఠ సంకల్పమే బీజం. ఆ బీజంలో మొత్తం వృక్షం समाయించింది. एकाग्रता को बढ़ाओ तो सर्व प्रकार की हलचल समाप्त हो जाएंगे. ఏకాగ్రతని మనం పెంచాలి, అప్పుడే సర్వ ప్రకారమైన అలజడి అంతా సమాప్తి అయిపోతుంది, హల్చల్ సమాప్తి అయిపోతుంది. सब संकल्प बोल और कर्म सहज सिद्धि हो जाए. అంటే మరి ఏకాగ్రత ఎంత ఉంటుందో అంటారు. మనం చేసే సంకల్పాలు, మాటలు, కర్మం అన్నీ సిద్ధి అయిపోతుంది. तो इसके लिए ఏకాంతవాసి भी बन. అయితే ఏకాగ్రత బాగుండాలంటే ఏకాంతవాసి కూడా కావాలి. మరి స్లోగన్, एक बार की हुई गलती को बार बार सोचना अर्थात दाग पर दाग लगाना, इसलिए बीती को बिंदु लगाओ. బాగా చెప్తారు, ఒక్కసారి ఏమైనా తప్పు చేసి ఉంటాం అనుకోండి, మరి దాని గడి గడి అనుకునేది అంటే మరకల పైన మరకలు వచ్చేది. అందుకే ఏం జరిగిందో దాని ఫుల్ స్టాప్ పెట్టేయాలి, మళ్ళీ ఆలోచన చేయకూడదు. జరిగిన విషయం తప్పు చేస్తున్నారు, సరి అయిపోయింది డ్రామా, వదిలేయండి. గడి గడి దాన్ని అనుకునే ఉంటే ముందు పోయేదానికే లేదు. మరి బిందు పెట్టేయాలి, దాని జరిగింది అయిపోయింది అట్లా. తర్వాత ఈ 5 స్వరూపాలు ఏం మనం వింటున్నామో బాబా ఏం చెప్పినారు ఒక వాణిలో, సాకార వాణిలో, అవ్యక్త వాణిలో, దాని 8 సారి ఒక రోజుకి 5 స్వరూపాన్ని ప్రాక్టీస్ చేయండి చెప్పినారు. అయితే మీరు అట్లీస్ట్ 3 సార్లైనా ప్రాక్టీస్ చేయండి. అది ఏం కామెంటరీ అమృత్ వేళ వింటున్నారు, అమృత్ వేళ వినండి. మరి మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల ఒకసారి వినండి. తర్వాత సాయంకాలం 6:45 నుంచి 7:30 వరకు ఇంకొకసారి వినండి. విని దాని అభ్యాసం చేయండి. అభ్యాసం చేస్తూ ఉంటే స్మృతి స్వరూప అయిపోతారు. సో 5 స్వరూపం చాలా ముఖ్యం మనకు. దేవతలాగా ఎట్లా ఉంటుంది, తర్వాత పూజ్య స్వరూపులా ఎట్లా, తర్వాత బ్రాహ్మణ్ ఎట్లా, పరిష్ఠ ఎట్లా, మరి అనాదిగా పరంధాంలో ఎట్లా ఉంటాం, గడి గడి దాని 5 స్వరూపం ఏమి కామెంటరీ అమృత్ వేళ వింటారు. దాని మళ్ళా వినండి, 3 సార్లైనా వినండి. బాబా 8 సార్లు చెప్పినారు. మీకు టైం ఉంటే చూడండి 8 సార్లు, లేదు అది అట్లనే ప్రాక్టీస్ చేస్తే చేయండి. అయితే స్పెషల్గా కూర్చొని వినేది ఒకటి అమృత్ వేళ 3/4 గంట సేపు. మరి మధ్యాహ్నం 11 నుంచి 11:45 12 వరకు వినండి. మరి సాయంకాలం 6:45 నుంచి 7:30 వరకు అది అభ్యాసం చేయండి. ఇట్లా చేస్తూ ఉంటే మన దాని స్మృతి స్వరూపులా వస్తాం. అది చాలా ముఖ్యం. అంతిమ సమయంలో కూడా ఆ స్మృతి స్వరూపే మనకు సహయోగం ఇస్తుంది. ఏ ప్రకారమైన కష్టం ఉండదు లాస్ట్లో. అయితే ఇప్పుడు వేరే వేరే మాటలంతా మనం ఎక్కువ పోతూ ఉంటే మనకు లాస్ట్లో ఏమవుతాం, ఏ స్టేజ్ ఉంటుంది చూసుకోండి. అర్థమైందా? ఈ 5 స్వరూపాన్ని అట్లీస్ట్ కనీసం 3 సార్లు అయినా ప్రాక్టీస్ చేయండి. అది పెట్టుకొని వింటూ ఏకాగ్రత చేయండి. దానిపైన ఏకాగ్రత లేదు, బుద్ధి ఎక్కడెక్కడ పోయిందంటే అప్పుడు అది బాగా అనుభవం కాదు. అర్థమైందా? ఓం శాంతి.
प्यारे से वतन में, उस मीठे से वतन में हो अव्यक्त वतन में हम उड़ के चले जाएं। ओ हम उड़ के चले जाएं उस प्यारे से वतन में, उस मीठे से वतन में। जाना है वहाँ हमको जहाँ बाप और दादा है वो, जाना है वहाँ हमको जहाँ बाप और दादा है। बनना है संपूर्ण किया बाबा से वादा है, जो बाबा से किया था वो वादा निभाएंगे। हम उड़ के चले जाएं, ओ हम उड़ के चले उस प्यारे से वतन में, उस मीठे से वतन में। ये देह ना याद आए, देहधारी ना याद आए हो, ये देह ना याद आए, देहधारी ना याद आए। ये पतित पुरानी सी हो दुनिया भी ना याद आए, याद आए तो बस अपना वो वतन ही याद आए। हम उड़ के चले जाएं, ओ हम उड़ के चले जाएं उस प्यारे से वतन में, उस मीठे से वतन में।
दुनिया से क्या लेना, वो नगरी हमारी है, हमको है वहाँ रहना। हम ज्ञान से सज धज के उस नगरी में जाएंगे। हम उड़ के चले जाएं, ओ हम उड़ के चले जाएं उस प्यारे से वतन में, उस मीठे से वतन में। वतन में है ठहरे हुए बाबा हमारे लिए, हो वतन में है ठहरे हुए बाबा हमारे लिए। कर रहे हैं इंतजार घर ले जाने के लिए। आकारी बन करके हम वतन में जाएंगे। हम उड़ के चले जाएं, ओ हम उड़ के चले जाएं उस प्यारे से वतन में, उस प्यारे से वतन में, उस मीठे से वतन में, हो अव्यक्त वतन में, हो हम उड़ के चले जाएं उस प्यारे से वतन में, हो उस मीठे से वतन